మీకు తోడైండును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రసంగి గ్రంథం నిన్నటువంటి ముగిసింది. ఈ దినాన్ని ఈ అధ్యాయం ద్వారా దేవుడు చాలా పర్యాయం నాతో మాట్లాడిన అనుభవం. ఈ అనుభవంతో నా సాక్ష్యంతో కూడిన కొన్ని మాటలు ఈ దినాన్ని ధ్యాన వాక్యంలో ధ్యానించాలని ఆశపడుతున్నాను. మొదటి భాగంలో మనం చూడగలిగితే ఈ కీర్తన ఎవరు రచించారంటే కోరహు కుమారులు రచించారు. నేను మరి మనకి టైం సరిపోదు. కోరహు దుర్మార్గుడై చనిపోయాడు. కానీ కోరహు కుమారులు చాలా భక్తి కలిగి చక్కటి కీర్తనలు రచించి దేవుని మహిమపరిచే భక్తి కలిగిన విశ్వాసంలో వారు ఉన్నారు. కోరహు కుమారులు చాలా శ్రేష్టమైన కీర్తనలు రచించారు. మనం కోరహు కుమారులు రచించిన కీర్తన కనుక వరుస పెట్టి చూసి చదివితే చాలా శ్రేష్టమైన సంగతులు వారు రాస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తారు. మంచి సింగర్స్, మంచి వీళ్ళు రచయితలు కూడా. దేవుడు వారిని ఆత్మతో నింపుకుని చాలా శ్రేష్టమైన కీర్తనలు రచించారు వీరు. దీనిలో ఈ యొక్క 45వ కీర్తన కూడా ఒకటి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గురించి రచించిన దాన్ని పలికెదను. ఒక దివ్యమైన సంగతి. ఏది దివ్యమైన సంగతి? మనకి సహజంగాను భూలోక సంబంధమైనవి దివ్యమైన సంగతులు కాదు. ఆత్మ సంబంధమైన సంగతులు దివ్యమైన సంగతులు. ఒక దివ్యమైనది అంటే సంతోషకరమైంది, ఆనందకరమైంది, లాభకరమైంది, మేలుకరమైంది. ఇంకా ఇవన్నీ దానికి వస్తుంది. ఆ దేవుని యొక్క మహాకృప చొప్పున మార్నింగ్ ఇసుకు దిగడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే సెంటరింగ్ వేయడానికి కూడా దేవుడు కృప చూపించాడు. మాట్లాడే తిరుగుతున్న వాళ్ళు వస్తారు. మందిరం యొక్క పనులు దేవుని యొక్క కృపలో ముందుకు కొనసాగడానికి ఐరన్ మేస్త్రి కూడా వచ్చాడు. అది కూడా అని ఈరోజు చాలా పనులు 21 దినాల ప్రార్థన తర్వాత వేటి కొరకు నేను ప్రార్థన చేశాను. అవన్నీ ఒక కొరకు వచ్చి పని స్టార్ట్ అవడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు మేము కనుక హల్లెలూయా. 26వ తారీఖు డిసెంబర్ మనకి సంవత్సరం అవుతుంది మన చర్చి ప్రతిష్ఠించుకుని. యానివర్సరీ అని చేసుకుంటాం. సంవత్సరం అయిన తర్వాత ఫస్ట్ యానివర్సరీ. దీనికి ఒక స్పెషల్ స్పీకర్ని పిలుస్తాం, మామూలుగా కాకుండాను అని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు పిల్లలు. నేను స్పెషల్ స్పీకర్ తీసుకురావాలని అంటే మనం చాలా కష్టపడాలి, ఖర్చు పెట్టాలి. ఒక పెద్ద దైవజనుని పిలవాలనంటే వాళ్ళకి సరిపడిన ఆతిథ్యము, వారికి సరిపడిన కానుక, వారికి సరిపడిన వసతులు ఇవన్నీ చూడాలి. అలాగే పబ్లిసిటీ కూడా చేయాలి. మనం చూసే చిన్ని సంఘం, ఎందుకో దేవుడు పెద్ద మందిరం ఇచ్చాడు. మనం అంతా చేసే పరిస్థితులు మనకి కాదు. వాళ్ళు అడుగుతారు, పెద్ద స్పీకర్లు అన్నా పిలిస్తే మీ సంఘంలో ఎంతమంది ఉంటారని అడుగుతారు, మీ సంఘం సంఖ్య ఎంత అని అడుగుతారు. మీ మందిరం పెద్దదా చిన్నది కాదు, మా వాక్యాన్ని ఎంతమంది వింటారని, ఎంతమంది మీ సంఘానికి వస్తారని అడుగుతారు. నేను కనుక చెప్తే ఏమి నీళ్ళే మనకి. కానీ దేవుని యొక్క చిత్తం కొరకు నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఒక పేరుని నేను ప్రపోజల్ చేశాను. అలా ఆయనే కనుక వస్తే ఇంకేముందమ్మా, చాలా గొప్ప గ్యాదరింగ్ ఉంటుంది అనేసి అన్నారు. కానీ మీరు అంత పెద్ద అయినా వస్తారో లేదో అనుకున్నాను. ప్రార్థన చేశాను, ప్రభువా నీ చిత్తం అయితే ఆయన రావడానికి, మేము ఆయన ఆహ్వానించడానికి, ఈ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడానికి మీరు కృప చూపించండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆయన పిలిస్తే మన యానివర్సరీకి ఎంత ఖర్చు పెట్టామో ఇంచుమించు ఇప్పుడు కూడా అంతే ఖర్చు పెట్టాలి. భోజనాల విషయం కానీ, లేకపోతే సౌండ్ సిస్టమే కానీ, మొత్తం అంతా కనుక అంత ఖర్చు పెట్టాలి అని అంటే ఖచ్చితంగా మనం దానికి చాలా కష్టపడాలి. మెయిన్ ప్రార్థన చేయాలి, పని చేయాలి.
ప్రార్థన చేశాను. ఒకవేళ అది చేయడమే చిత్తం అనుకుంటే ప్రభువా ఆయనతో నేను మాట్లాడినప్పుడు మరి అది ఆయన ఓకే అంటే మీ నామానికి మహిమకరంగా మీరే జరిగించుకోండి అని ప్రార్థన చేశాను. అసలు సహజంగా ఆ టైంలో ఎవరు పెద్ద దైవజనులు దొరకరు మనకి, ఎందుకంటే 25 ఫుల్ బిజీగా ఉంటారు. కానీ దేవుని యొక్క మహాకృప చొప్పున ఆయన ఓకే అన్నారు. దేవుని మహిమకరంగా వేరే ప్రాణం చేయను తర్వాత చెప్తాను. దేవుని యొక్క కృపకర నామములో మీ అందరూ బాగా ప్రార్థన చేయండి. ఇప్పుడు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము అందుకే నేను ఈ వాక్యం మీకు చెప్తున్నాను అనమాట. ఎప్పుడు ఆయన వస్తాను అన్నారు నా హృదయం చాలా సంతోషంతో నిండిపోయింది. ఒక దివ్యమైన ఒక వర్తమానం, ఒక దివ్యమైన ఒక దైవజనుడు మన మందిరంలో అడుగుపెట్టి ఆయన వర్తమానం ఇవ్వడం, ప్రార్థన చేయడం మన సంఘానికి ఆయనతో ఆశీర్వాదం కనుక నాకు ఆ సంగతి నా హృదయానికి ఏమొచ్చిందండి అనమాట. అది మీకు అర్థమవడానికి చెప్తాను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుతున్నది. నేను రాజుల గురించి రచించిన దాన్ని పలికెదను. వీళ్ళు ఒక రాజుల గురించి రాస్తున్నారు. ఏ రాజుల గురించి రాస్తున్నారో నేను చెప్తాను మీకు కిందకు వచ్చిన తర్వాత. నా నాలుక త్వరగా వ్రాయువని కలం వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించను. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. పరమగీతములు గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. 5వ అధ్యాయం. పరమగీతములు 5వ అధ్యాయం. మీరు ఒక విషయాన్ని గమనించుకోండి. పరమగీతములు రాజు, ప్రియుడు, యేసు ప్రభు. స్త్రీ, సంఘము. స్త్రీ ఎవరు సాదృశ్యం ఉందండి? సంఘానికి సాదృశ్యం. ప్రియురాలు అంటే వధువు సంఘం. ప్రియురాలు అంటే ఇష్టమైన వధువు సంఘం. ఇవి పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు రాకముందే భక్తుల యొక్క నోట ఆయన మాట ఉంచి రచించిన శ్రేష్టమైన గ్రంథాలు ఇవి. కనుక ఈయన ఏమని రచిస్తున్నాడు ఈ గురించి మనం చదువుకున్న వాక్య భాగంలోనూ ఏమని నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. ఇక్కడ పరమగీతములో 9వ వచనం దగ్గర నుంచి చూద్దాం. స్త్రీలలో అధిక సుందరి ఒకదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకుంటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చును. ఇప్పుడు తన ప్రియుడి గురించి చెప్తుంది సంఘం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ధవళం అంటే తెలుపు, రత్నం అంటే ఎరుపు. తెలుపు ఎరుపుకి సాదృశ్యం ఏంటి అంటే తెలుపు పరిశుద్ధుడు, ఎరుపు మన కొరకు రక్తాన్ని చిందించి మన పాపములన్నింటినీ ఆయన మీద వేసుకుని రక్తవర్ణుడుగా ఆయన మన కొరకు తన యొక్క శరీరాన్ని మార్చుకున్నాడు. శిలువలో ఆయన యొక్క శరీరము రక్తముగా, శరీరం అంతా రక్తముతో నింపబడింది. అందుకనే ఈయన ఆ రత్నానికి సాదృశ్యంగా చెప్తుంది సంఘం. రత్నవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాకపక్షములలే సువర్ణమయములు. అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె కనబడుచున్నవి. ఇప్పుడు నేత్రములు అంటే చూపులు. నేత్రం చేసి చూస్తారండి. ఆయన చూపులు దయగలవి, ఆయన చూపులు ప్రేమ గలవి, ఆయన చూపులు జాలి గలవి. గువ్వ వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్లున్నవి. అవి చక్కగా తాచిన రత్నం వలె ఉన్నవి. అంటే సంఘము క్రీస్తుని గురించి చెప్తున్న మాటలు. నా ప్రియుడు ఎవరు చెప్తారండి మాట్లాడండి? సంఘము తన ప్రియుడి గురించి చెప్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక
మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఇది పాలతో కడగబడిన జీవితం అంటే ఎలా ఉండాలన్నమాట అండి. మనము కొత్తగా జన్మించిన ఆ శిశువుకి ఏమన్నా తెలుసా? ఏం తెలియదు కదా. నిష్కళంకము, నిందారహితులుగా, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. ఇంకొక 2 మాటలు చదివి మన వాక్యంలోకి పెడతాము. అతని చెక్కుళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మములు వంటివి. అంటే ఆయన మాటలు చక్కటి అందమైనవి, రుచికరమైనవి. ద్రవరూపక జటామాంస వలె అవి పరిమళించును. ఆయన యొక్క మాటలు సువాసన వెదజల్లేవిగా ఉన్నవి. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళం వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతం పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల వంటి నిలుపు చలువ రాతి స్తంభం వలె ఉన్నవి. అంటే ఆయన ఎలాంటి గొప్ప సుందరుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో అతి సుందరుడు. ఈ మాటలన్నీ సంఘం తన ప్రియుని గురించి చెప్తుంది. ఆ మాటలు ఇక్కడ ఈయన ఎవరు కోరహు కుమారులు రాస్తున్నారు. ఆయన గురించిన సంఘం మన పాటలు వచ్చేద్దాం రండి. 45 కీర్తనలు 45 కీర్తనలు వస్తాం. ఇప్పుడు మనం ఎక్కడికి వస్తామనంటే 7వ వచనానికి వస్తాం. చూడండి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చిలికాట కంటే హెచ్చుకున్నట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించినాడు. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. నీతిని ప్రేమించి, సంఘము నీతిని ప్రేమించాలి, భక్తిహీనతను ద్వేషించాలి. రక్షించబడిన విశ్వాసి నీతిని ప్రేమించాలి, భక్తిహీనతను ద్వేషించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నీకు హెచ్చుకున్నట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను. ఎప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు? ఎప్పుడు ఆనందంతో మనల్ని అభిషేకిస్తాడు అని అంటే నీతి. ఇది చాలా శ్రేష్టమైనది. నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించి. మనం నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. తర్వాత అందుచేత ఎప్పుడు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే అందుచేత దేవుడు నీ దేవుడు. అప్పుడు అన్నాడు నా దేవుడు. దేవుడు ఎప్పుడు మనం దేవుని బిడ్డలము నీతిని ప్రేమించే వారంగా ఉండి దుర్నీతిని ద్వేషించే వారంగా ఉంటే మనం దేవుని పిల్లలం. అప్పుడు ఆయన నీ దేవుడు. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, ఆయన నిందారహితుడు. ఆయన మన కొరకు తన ప్రాణాలంతటిని ఉచితంగా త్యాగం చేశాడు. అలాంటి నీతిమంతుని యొక్క పిల్లలు మనం కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడండి? ఆయన నీతిమంతుడు. ఆయన పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. మన ప్రభు పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. అందుకనే పాపిని క్షమించి ఇక పాపం చేయొద్దు అని చెప్పాడు. నువ్వు ఎక్కడ పాపం చేసావు, ఎవరితో పాపం చేసావు, ఆ యొక్క రాళ్ళతో కొట్టడానికి తీసుకొచ్చిన స్త్రీతో ప్రభు మాట్లాడాల. మీలో పాపం లేనివాడు మొదట ఏంటంటే అందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ పాపం రాసేస్తున్నారు ఆయన కింద. ఇంకా ఆమె ఏడుస్తూ ఉంటే ఆయన ఆమెతో నువ్వెవరు, నీ అడ్రస్ ఏంటి, నువ్వేం చేసేమో అడగలా. అమ్మా ఇకను పాపము, ఇకను పాపం, పాస్ట్ జరిగిపోయింది.
నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావు అనుకోద్దు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత నువ్వు నీతిగా ఉండు. నువ్వు దేవుళ్ళకి వచ్చిన తర్వాత పాపను ద్వేషించు. నువ్వు దేవుళ్ళకి వచ్చిన తర్వాత యథార్థంగా ఉండు. నువ్వు దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవునికి ఇష్టలుగా ఉండాలి దేవుడు కోరుకునేది. కనుక నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో ఆయన అభిషేకించాను. హల్లెలూయా. ఆనంద తైలము ఎప్పుడండి? కదా, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి దేవుని బిడ్డలుగా ఉంటే దేవుడు మనం ఏం చేస్తాడంటండి? ఆశీర్వదిస్తాడు. అక్కడ కూడా నిన్ను హెచ్చించినట్లుగా హెచ్చిస్తాడు. ఆర్థికంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, మన యొక్క బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన కుటుంబంలో దేవుడు ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఆయన హెచ్చించే దేవుడు. ఒక దైవజనుడు మా ఊరు వెళ్ళాడట. మా ఊరు వెళ్ళి ఆ ఇంట్లో మా వాళ్ళందరూ ప్రార్థనకి కూర్చోమని వాక్యం చెప్తూ ఆయన అన్నారంట ఒక మాట, ఈ గాజు పెంకుల మధ్య వజ్రపు ముక్క ఎలా వచ్చారండి అన్నారంట. అప్పుడు ఆయన వచ్చి నాతో అన్నమాట, అమ్మ ఈ భక్తి ఎలా వచ్చింది మీకు? నేను అక్కడికి వెళ్ళాను, మీ వాళ్ళంతా చూసొచ్చాను, కానీ మీలోకి ఈ భక్తి ఎలా వచ్చింది అని అంటే, అప్పుడు నేను ఒకటి అన్నాను, దేవుడు అంటే నాకు ఇష్టం, చిన్నప్పటి నుంచి నీతిగా జీవించడం నాకు ఇష్టం. దేవుడు అంటే ఇష్టం, పాపాన్ని ద్వేషించి పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడ్డాను. అప్పుడు మన జీవితము హెచ్చించవచ్చు. ఇప్పుడు ఆత్మీయంగా, శారీరకంగా డబ్బులు ఉన్నవాళ్ళు చాలామంది ఉండవచ్చు, మా బంధువులు కాదన్నాను, కానీ దేవుడు నన్ను ఆత్మీయంగా ఒక సేవకురాలుగా, ఒక సంఘానికి కాపరిగా, ఒక మందిరాన్ని ఇచ్చి ఈ దినాన్ని ఆశీర్వదించాడంటే అది కేవలము నీతిని ప్రేమించటం బట్టి హెచ్చించి ఆనంద తైలంతో దేంతో నింపాడండి? ఆనంద తైలంతో నింపాడు. కనుక మనం ఆనంద తైలంతో నింపబడాలి అంటే మనం ఏం కలిగి ఉండాలన్నమాట అండి? అది చాలా ముఖ్యం. నీతి కలిగి ఉండడం చాలా ముఖ్యం. మన పాటలకు వస్తాం. దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇవి చాలా నాకు ఇష్టమైన మాట. 8వ వచనం, మనం 9వ వచనంలోకి వస్తాను. నీ ధైర్యవంతుల స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓపేరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుతున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొక్కుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొక్కుము. ఆలకించుము, ఆలోచించి చెవియొక్కుము. మనం ఆలకిస్తాం కానీ ఆలోచించాం. నా జీవితంలో నేను కూడా ఇదే తప్పు చేశాను. దేవుడు చాలా పర్యాలతో మాట్లాడారు. నీ తండ్రి ఇంటిని నీ స్వజనులు మరువు అని. దేవుడికి నేను వాక్యం చెప్తాను. ఎందుకంటే మా వాక్యం తెలిసిపోయి, బ్రహ్మ నీ రక్త సంబంధిని మొక్క తిప్పుకొని అంత కదా, మరి మేము ఎలాగంటావేంటి? నీకు ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది అన్నాడు. ఇప్పుడు తెలుస్తుంది కదండి అంటే ఇప్పుడు చెప్పిన మాట, ఇప్పుడు తెలియదు తర్వాత తెలుస్తుంది. దేవుడు చెప్పిన ఏ మాట అయినా సరేనండి, తరాలు మారినా, సంవత్సరాలు మారినా, ఆయన మాట మాత్రము, ఆయన మాట చాలా విలువైందండి, చాలా విలువైంది. దేవుడు ఆలకించుము, ఆలోచించి చెవియకుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. నీవు నా కొరకు జీవించాలి, నువ్వు నన్ను ప్రేమించాలి, నువ్వు నా పని చేయాలి, నాతోనే నీ సమయం గడపాలి. కానీ తమ్ముళ్ళు, చెల్లుళ్ళు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు అనుకుంటూ అలా అనుకుని సేవ ఇప్పుడు మానేదనుకోండి. కాకపోతే దేవుడి యొక్క మాట పూర్తిగా మనం లోబడినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక మన ఎడల వేరేగా ఉంటుంది. నేను అనుకుంటాను ఈ సేవ ఇంకా బాగా విస్తరించలేమో. నేను నా సమయం అంతా కుటుంబం కొరకు ఎక్కువ ఖర్చు పెట్టేదాన్ని, సేవకి ఖర్చు పెట్టేదాన్ని, కుటుంబం కొరకు ఖర్చు పెట్టేదాన్ని. ఆ కుటుంబం కొరకు ఖర్చు పెట్టే సమయం కూడా సేవ ఖర్చు పెట్టుంటే ఇంకా
బాగుండేదేమో పరిచర్య అనేసి అనుకుంటాను. కనుక మనందరం ఈ దినాన్ని ఒక మాట నేర్చుకుందాం. స్వజనము అంటే దేవుని ఎరగని జనము, దేవుని ప్రేమించని జనం. అలా ఎవరైనా కానివ్వండి, దేవుని ప్రేమించని వారు, దేవుని కార్యాలని సహకరించిన వారు, దేవుని కార్యాల్లో చేయి కలపని వారు, దేవుని సేవకి ఏమాత్రము సహాయం చేయని వారు, వాళ్ళ స్వజనులే కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, పిల్లలే కావచ్చు, తోగుట్టిలో ఎవరైనా కావచ్చు. ఎవరు ఆయన పిల్లలు? యేసుప్రభు అంటారు, నీ తల్లి నీ సహోదరులు వచ్చారంటే ఎవరు నా తల్లి నా సహోదరులు? తండ్రి చిత్తము జరిగించు వీరే నా తల్లి నా సహోదరులు. ఎవరి గురించి చెప్తారండి? శిష్యుని చూసి, నా శిష్యుని చూసి వీరే నా తల్లి నా తల్లి, నా కష్టంలో నా శ్రమలో నాకు సహకారులుగా ఉన్న వీరే నా తల్లి నా తండ్రి. గనుక ఆదికాండము 12వ అధ్యాయము 12వ వచనంగా ఒకటైపోతుంది. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. అబ్రహామును దేవుడు పిలిచాడండి. పిలిచి అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, చూడండి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని 12 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమున గొప్ప చేయుదును. మొదటి వచనం చదివారా? యెహోవా అది కావండి, అది విడిచిపెట్టి చెప్తున్నాడండి. ఏం విడిచిపెట్టమంటాడండి? నీ బంధువులను నీ స్వజనమును అన్నాడు. చూడక అక్కడ యెహోవా చెప్తాడు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళును. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించు కదండి. నీ బంధువులను నీ తండ్రి ఇంటి వారిని కదండి. బంధువులంటే స్వజనమే కదండి. నీ బంధువులను నీ తండ్రి ఇంటి వారిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను. అబ్రహాం అలా వెళ్ళాడు, గొప్ప జనాంగముగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కనుక మనం కూడా మన జీవితంలో దేవుని యొక్క మాట వినేవారుగా ఉండాలి అనేది వాక్యం ద్వారా మనం గమనిస్తాం. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. నేను 15వ వచనం కోసం చూడండి. ఉత్సాహ సంతోషంతో వారు వచ్చుచున్నారు, రాజనగర్లో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరూ, భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించేదవు. భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించేదవు. తరములన్నిటిలో నీ నామము జ్ఞాపకమున్నట్లు నేను చేయదును. ఇప్పుడు భూమి అందంతటా నీవు వారిని ఎవరంటే నా కుమారుడు అంటే సేవకి. ఇప్పుడు సేవకుల పిల్లలందరూ ఎవరండి? నా పిల్లలు. వాళ్ళంతా దేవుని యొక్క స్వార్థని ప్రకటిస్తున్నారు. అలాగే రక్షించబడిన వారు ప్రతి వారికి దేవుడిచ్చిన యొక్క శ్రేష్టమైన మాటలు వాగ్దానమయ్యి, తరములన్నిటిలో నీ నామము జ్ఞాపకం ఉన్నట్లు నేను చేయుదును. హల్లెలూయా. తరములన్నిటను, ఇల్లు ఉంటుంది పోతుంది, పొలం ఉంటుంది పోతుంది, స్థలం ఉంటుంది పోతుంది, కానీ మందిరం తరములన్నిట. ఇప్పుడు మా నాన్నమ్మ మా తాతమ్మ మా మా మనవలు మున్మనవలు కూడా చెప్పుకుంటారు, ఇది మా నాన్నమ్మ మా తాతమ్మ ద్వారా దేవుడు ఈ మందిరాన్ని కట్టించారు. జ్ఞాపకము తరములన్నిటను నీ నామము జ్ఞాపకం ఉన్నట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతలు చెల్లించెదరు. కావున జనులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు మనల్ని తగిన కాలంలో హెచ్చిస్తాడు, ఆత్మీయంగాను ఆర్థికంగాను అన్ని విషయాలను. కనుక మనం అలాగూ దేవుడిలో స్థిరముగా యథార్థంగా ప్రభు కొరకు జీవించడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రములు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం పొంగుచున్నదని ప్రభువా, ఈ భక్తులు సంతోషంతో రచించిన ఈ కీర్తన గ్రంథంలో
అనేక పర్యాయములు నాతో మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభు. దేవా, మీ మాటలు ఏవి సున్నా కానీ పొల్లు కానీ వ్యర్థము కాదు. ఏ మాట అయినను నిరర్ధకము కానేరు. ప్రభువా, మీరు మమ్మలను ప్రేమించారు, మీ ప్రాణాన్ని మా కొరకు దానముగా ఇచ్చారు. దేవా, మీకంటే ఈ లోకంలో మరి దేనిని మేము ప్రేమించుకున్నట్లు సహాయం చేయండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ యొక్క అభిషేకంతో మమ్మల్ని నింపండి. దేవా, మీ సన్నిధిలో ప్రభువా, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మేము ఇంకా అంతకంటే రెట్టింపుగా నిన్ను ప్రేమించే మనసును మాకు దయచేయండి. పరిశుద్ధుడైన మా దేవా, నీతి కలిగి జీవించడం మాకు నేర్పించండి నాయన. ఏ పరిస్థితుల్లోనూ మా నీతిని మేము విడిచిపెట్టకుండా, దుర్నీతితో సాంగత్యము చేయకుండా ప్రభువా, శ్రేష్ఠులుగా మేము జీవించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. పరిశుద్ధుడైన దేవా, ఇదిగో నా తండ్రి, ఈ పనులన్నిటి విషయంలో 21 దినాలు మేము చేసిన ప్రార్థనకు మీరు జవాబిచ్చారు. మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అయినా. మీ నామఘనత నిమిత్తమై ఈ మందిరాన్ని మీరు కట్టించుకుంటున్నారు. ఈ మందిరము రానున్న తరతరాలకు మీ నామానికి మహిమకరముగా ప్రభా ఇది అయ్యా అనేకులకు ప్రభా దీవెనకరముగా ఉండటకు సహాయం చేయండి. పరిశుద్ధుడైన దేవ, నీ నామకు స్తోత్రములు. కూడిన బిడ్డలు దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి.